ఆటిజం కేసెస్ అంటే ఒక స్పెక్ట్రమ్, చాలా డిసీజెస్ కలిసి దీంట్లో వస్తాయి. పిల్లల యొక్క పెరుగుదల, వాళ్ళ మానసిక స్థితి అనేది కూడా ఈ పిల్లల్లో చాలా కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ ఇది ట్రీటబుల్, చాలా కండిషన్స్ ఇవి ట్రీటబుల్గా ఉంటాయి. వాళ్ళకి సరైన వయసులో ట్రీట్మెంట్ ఇస్తే వీటికి తగ్గి వాళ్ళు నార్మల్ పిల్లలుగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తీసుకుంటే ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లల కోసము DIC అనేటువంటి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో ప్రతి డాక్టరు అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆక్యుపేషనల్ థెరపిస్టులు ప్రతి ఒక్కరు, సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ అందరూ ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పిడియాట్రిక్ కంట్రోల్లో ఉంటుంది. పిడియాట్రిక్ డాక్టర్స్ మరియు సైకాట్రిస్ట్ వీళ్ళందరూ కలిసి కూడా ఈ డిపార్ట్మెంట్ని రన్ చేస్తూ ఉంటారు. అండర్ కంట్రోల్ ఆఫ్ DMHO కూడా దీంట్లో 1 of the పర్సన్గా ఉంటారు. ఇక్కడ మనము లాస్ట్ ఇయర్ తీసుకుంటే దగ్గర ఈ ఆటిజం స్పెక్ట్రమ్ ఉన్నటువంటి చిన్నపిల్లలను 150 మంది వరకు పిల్లల్ని ట్రీట్ చేయడం జరిగింది. వీళ్ళలో చాలా మంది 75% మెంబర్స్ నార్మల్ కండిషన్ వచ్చి వాళ్ళ నార్మల్ స్కూల్లో జాయిన్ అవ్వడము, మామూలు పిల్లలాగా అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా ఈ ఆటిజం స్పెక్ట్రమ్ ఉన్నటువంటి ఈ డిజార్డర్స్ ఉన్న పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ట్రీట్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వెహికల్స్ అరేంజ్ చేసిందనమాట. అంటే ఈ వెహికల్స్ పల్లెల్లో వెళ్ళి ప్రతి PHCలో ప్రతి డాక్టర్, మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేసినటువంటి పిల్లలందరినీ తీసుకొని DICకి వస్తే ఇక్కడ DICలో ఉన్నటువంటి డాక్టర్ విష్ణు, అలాగే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నటువంటి పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ మరియు సైకాట్రీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని ట్రీట్ చేస్తారు. ఈ ఇయర్ ఈ కేసెస్ దగ్గర మాకు ఈ 3 monthsలోనే 200 కేసెస్ వరకు రావడం జరిగింది. ఇక్కడ అందరికీ కూడా అన్ని థెరపీస్ ఇక్కడ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇచ్చేసి చాలా మంది రికవర్ చేయడం జరిగింది. ఇదే పిల్లల్ని బయట ట్రీట్ చేయాలంటే చాలా కాస్ట్తో కూడుకున్న విషయం ఇది. ఇక్కడ మేము ఇది చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పిల్లలు ఎందుకు పనికి రాకున్నారు, మానసికంగా ఎదుగుదల లేదు, వీళ్ళు పిచ్చి వాళ్ళు అంటే ఒక ముద్ర వేసి వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వకుండా అలాగా వదిలేస్తూ ఉన్నారు. అలా చేయకూడదు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ పర్సన్స్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లలకి ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ అనే దాన్ని చాలా ఎక్కువగా అలవాటు చేస్తూ ఉన్నారు. మొదటి 2 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు సెల్ ఫోన్ అనేది ఇవ్వకూడదు. స్క్రీన్ టైం అనేది మొదటి 2 సంవత్సరాలు 0 ఉండాలి. వాళ్ళని అలా పెంచడం, వాళ్ళకి ఎక్కువగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో, పిల్లలతో, చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలతో ఆడించడం అలాంటివి చేయడం వల్ల ఇలాంటి డిజార్డర్స్ చాలా వరకు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ఆటిజం మరియు మానవత్వం, ప్రతి ఒక్కరిని గుర్తించండి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్తో బాధపడుతున్న ప్రతి చిన్న బిడ్డను కూడా మనము తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులుగా మార్చడానికి మనమందరం ప్రయత్నించాలి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నటువంటి DIC, పిడియాట్రిక్స్ అండ్ సైకాట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి పిల్లల్ని మామూలు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇక్కడ రికవర్ అయి ఉన్నారు. ఇక్కడ రికవర్ అయ్యి మామూలు పిల్లలుగా ఉండి అందరితో పాటు మామూలు స్కూల్కి వెళ్తున్న పిల్లలందరినీ ఇక్కడ మీరు చూడవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటాయి. ముందు కూడా వీళ్ళ కోసం మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈసారి ప్రత్యేకంగా ఇటువంటి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉన్న పిల్లల కోసము ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అనంతపూర్లో ఉన్నటువంటి ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఈ సంవత్సరము ఇక్కడ మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నాము. పిల్లలందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆట వస్తువులు, వాళ్ళ మెచ్యూరిటీ పెరగడానికి కావాల్సినటువంటివి, వాళ్ళ థెరపీకి కావాల్సినటువంటి బొమ్మలన్నీ కూడా IAP తరఫున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, సైకాట్రీ డిపార్ట్మెంట్, IAP, DIC ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి తరఫున, అలాగే DMHO డాక్టర్ EB గారు, RMO డాక్టర్ హేమలత, మిగిలిన అందరి వారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. డాక్టర్ సాదియా, హరిది, రజిత, సుందర్రావు, అలాగే శశికళ వీళ్ళందరి ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా చక్కటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే DICకు రావాల్సిందిగా మనసు